సో సుకుమార్ గారి పేరు పెట్టుకున్నా విన్నాం, అది నిజమేనా? అది పెద్ద అబ్బాయి అండి. పెద్ద అబ్బాయి పేరు పెట్టారా? పెద్ద అబ్బాయికి సుకురామ్ అని పేరు పెట్టారు. అంటే జగడంలో డైరెక్టర్ సుకుమార్ గారు, హీరో రామ్, కలిపి సుకురామ్ అని పెట్టాను. ఓకే. సో రంగస్థలంలో ఏమైనా చేస్తున్నారా? లేదండి, అదేం లేదు. అంటే పేరు పెట్టాం కదా అని క్యారెక్టర్ అడుగుతాడు. సుకుమార్ గారు ఏంటంటే ఈ క్యారెక్టర్కి ధనరాజ్ అవసరం అంటే ఆఫ్రికా అడవుల్లో ఉన్నా కూడా ధనరాజు కాదు ఎవరున్నా కూడా తీసుకొచ్చేస్తాడు. ఆయన స్క్రిప్ట్నే నమ్ముతాడు. స్క్రిప్ట్కి అది టైలర్ మేడా లేకపోతే ఆ క్యారెక్టర్ ఎవరు చేయాలో వాళ్ళనే తీసుకుంటారు. ఏదో మొహమాటానికి వెళ్ళి తీసే సినిమా డైరెక్టర్ కాదు ఆయన. సో బిగ్ బాస్లో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బిగ్ బాస్ అనేది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా కూడా అలాంటి ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేసుకోలేమండి. నాకు తెలిసి ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ బిగ్ బాస్ ఆడుతూనే ఉంటారు బయట కూడా. కాకపోతే ఇక్కడ మనకు బోల్డెన్ వసతులు ఉంటాయి. అంటే నేను కోమలి గారితో నాకు గొడవ అయింది అనుకోండి, నేను మళ్ళీ కోమలి గారితో మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఇంకొక ఫ్రెండ్ ఉంటారు, మొబైల్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, నేను ఈ మైండ్ని తీసేయగలను. కానీ బిగ్ బాస్లో ఒక 16 మంది 15 మంది మాత్రమే ఉంటారు. ఒక 70 రోజులు వీళ్ళు కలిసి ఉండాలి కాబట్టి, కొట్టుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా మళ్ళీ వాళ్ళతో ఉండాలి కాబట్టి ఏ తప్పైనా సరే అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. సార్ నాదే తప్పు కదా, ఓకే నేను ఇంకా ఎప్పుడు తప్పు చేయను, మనం మాట్లాడుకుందాం, మన పనులు మనమే చేసుకుంటూ మళ్ళీ ఎక్కడో తెలియకుండా 90-20లోకి వెళ్ళిపోయినట్టు ఉంటుంది లైఫ్. ఏ ఎక్విప్మెంట్ మన దగ్గర లేకుండా మనుషులతోనే మీరు మాట్లాడుకోవాలి అనే పరిస్థితి. నాకు తెలిసే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి బిగ్ బాస్కి వెళ్ళి రావాలి. సో 7 వీక్స్లో ఏం నేర్చుకున్నారు అక్కడ? ఏమండి 7 వీక్స్లో 7 వారాల్లో నేను వెళ్ళింది ఒక 2 వారాలు. నా స్టామినా ఏంటంటే 2 వారాల కన్నా ఎక్కువ ఉండలేనండి నేను. అది నాకు తెలిసే వెళ్ళాను. నాకు తెలియని విషయం ఏంటంటే మనం ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే అప్పుడు పంపించేస్తారేమో అనుకున్నాం, కానీ అలా కాదు. జనాలు ఎప్పుడు వద్దనుకుంటున్నారో అప్పుడే నువ్వు వెళ్తావు అనేది మాత్రం నాకు తెలియలేదు. ఎందుకంటే నేను హిందీ బిగ్ బాస్ కానీ మిగతా చూడలేదు, నాకు హిందీ పెద్దగా ఏం రాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు నాకు గొడవ అయితే మన ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోతుంది. ప్రపంచంకి ముందు తెలిసి ఆ తర్వాత మనకు తెలుస్తుంది. అలా కాదు, ఏ గొడవ ఎప్పుడు జరిగితే అప్పుడే పరిష్కారం అయిపోవాలి. అది ఒకటి నేర్చుకున్నాను. రెండోది ఏంటంటే తప్పు ఎవరిదైనా కూడా 100% తప్పు ఎవరిదైనా కూడా ఒక సారీ అనే పదం మన సైడ్ నుంచి వదిలేస్తే వాళ్ళ ఈగో సాటిస్ఫాక్షన్ అయితే కనుక ఇంకా ఏ గొడవలు రావు. ఎందుకు నీకు ఈగో సారీ చెప్పకుండా అలా ఉండొద్దు అని నేర్చుకున్నాను. తర్వాత వాల్యూస్ తెలుసు. అంటే మనం అక్కడ ఎవరికి ముక్కు మొహం తెలియని వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్లు, గుడ్ నైట్లు, లేకపోతే ప్రతి చిన్నదానికి థ్యాంక్స్లు, ఇది మెకానిజం అయిపోయింది అనమాట. కానీ మన రియల్ లైఫ్లో నా భార్యకి నేను ఎప్పుడు నువ్వు చేసిన వంట బాగుందనో లేకపోతే గుడ్ మార్నింగ్ డార్లింగ్ అని, గుడ్ నైట్ అని ఎప్పుడు చెప్పలేదు. అంటే నిజంగా కష్టపడే వాళ్ళకి ఎప్పుడు చెప్పలేదు నేను. అంటే ప్రతి ఒక్కరికి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఎవరికైనా సరే అని నేర్చుకున్నాను. ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి అన్నమాట. సో మీరు ఈ బిగ్ బాస్లో ఎందుకు ఎలిమినేట్ అయ్యారనుకుంటున్నారు? జనాలకు నచ్చలేదు, ఎలిమినేట్ చేశారు అంతే అంట. అంటే నేనే చాలాసార్లు రిక్వెస్ట్ చేసుకున్నాను, నన్ను మా బాబు పుట్టుతున్నాడు, మీరు ఓటేసి నన్ను ఉంచకండి, నన్ను సేవ్ చేయొద్దని నేను చాలా ఎపిసోడ్లు చెప్పాను. ఎందుకంటే నేను వెళ్ళే డేకి తెలుసు మా అబ్బాయి డెలివరీ డేట్. ఓకే ఓకే. అది ఏమైందంటే ఒక 10 రోజులు అవతలు జరగాల్సింది ముందే జరిగింది. కరెక్ట్గా ఏం జరిగిందో తెలీదు. నా ఎలిమినేషన్ రోజు స్టేజ్ మీద మా మిస్సెస్ ఫోన్ చేస్తే తారకన్న చెప్పారు నీకు బాబు పుట్టిందని ఈరోజు మార్నింగ్ అని. సిమ్టమ్స్ నాకు అనిపించింది మనకి ఏదో థాట్ ఉంటుంది, మన మనసు మాత్రం ఇంట్లో పెట్టేసేసి మనిషిగా మాత్రం అక్కడ ఉంటే ఏం సరిపోతుంది, నాకు అలాగే అనిపించింది. సో ఎన్టీఆర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఎన్టీఆర్ గారి గురించి చెప్పాలంటే ఒక బిగ్ బాస్ కాదండి, ఎన్టీఆర్ గారు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అంతకుముందు నేను ఆయనతో యాక్ట్ చేయడం కానీ లేకపోతే పర్సనల్గా కలవడం కానీ ఏం చేయలేదండి. ఎప్పుడు ఊసర వెళ్ళి బృందావనం దాంట్లో నేను వేణు కలిసి కామెడీ స్కిట్ చేసాం, అప్పుడు ఆయన నవ్వడం బాగా చేశారన్న అంతే. కానీ ఎప్పుడు నేను ఆయన లైఫ్ చెప్పారు నాకు. అంటే ప్రతి ఆదివారం మా 13 మందో లేకపోతే 14 మందో బిగ్ బాస్ హౌస్లో ఉంటాం కదండి, మా మొహాలు కాకుండా ఇంకొక మొహం ఎవరిదైనా చూడాలంటే తారక్ గారిది. ఆయన ఇచ్చే ధైర్యమే మాకు 1 వీక్ అక్కడ సర్వే అవ్వడానికి కుదురుతుంది. ఆ 1 వీక్ ఆయన చెప్పే విషయాలు చాలా బాగుంటాయి. అంటే ఒక హీరోగానే కాదు తారక్ అన్న, అంటే ఒక మనిషిగా ఇంకొక మనిషిని ఎలా ఉండాలి, నువ్వు ఎందుకు ఉండాలి, ఆయన చాలా మంచి విషయం చెప్పారు. ఎలిమినేట్ అవ్వగానే చూడదనరా నువ్వు ఎక్కడో తాడేపల్లి గుడి నుంచి వచ్చావు, ఇక్కడి నుంచి నీ కెరియర్ మళ్ళీ పోతే మళ్ళీ తాడేపల్లి గుడికి పోతావు, కానీ మళ్ళీ స్టార్ట్ చేస్తావు, నీకు తాడేపల్లి గుడి అనేది ఉంది. అలా లేని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎంతోమంది నీకన్నా నాకన్నా ఎంతోమంది కృష్ణానగర్ ఇంద్రనగర్లో టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు.
కానీ వాళ్ళకి రాని ఒక ఛాన్స్ మనకు వచ్చిందంటే ఎక్కడో ఇంత అదృష్టం ఉంది మనకి. ఎంత టాలెంట్ ఉన్నా ఇంత అదృష్టం ఉండాలి మనకి. ఆ అదృష్టం మనకి ఈరోజు వచ్చింది, దాన్ని కాపాడుకోవాలి. నాకు ఎవ్రీ మూవీ ఒక ఫస్ట్ సినిమా లాగే అనిపిస్తుంది. నీకు కూడా ఈ లైఫ్ బిగ్ బాస్ తర్వాత నుంచి ప్రతిరోజు ఇదే మళ్ళీ తాడేపల్లి గుడి నుంచి పారిపోయి వచ్చిండే అనిపించాలి. చాలా మంచి విషయాలు చెప్పారండి ఆయన. ఒక ధైర్యం తారకన్న. ఇప్పటివరకు ఎన్ని ఫిలిమ్స్ చేశారు మీరు? లెక్కట్లేదండి కరెక్ట్గా. ఓసారి ఎప్పుడు వికీపీడియా చూసుకొని మనం కూడా చూసుకుందాం అనుకుంటే అది తర్వాత రిలీజ్ అయినాయి అవని కొన్ని అవ్వవు కదండి పరిస్థితులను బట్టి. ఒక 110 పైన చేసి. సో మీ వికీపీడియా రాంగ్ చూపిస్తుంది అయితే 47+ అంటే అది రిలీజ్ అయిన మాత్రం పెట్టి ఉంటుందండి. అది కాకుండా కొంచెం జనాలకు తెలిసిన సినిమాలే పెడతారు. నేను కూడా వికీపీడియా చూసి ఏంటి ఇది ఇన్ని తక్కువ పెట్టారు అనుకున్నా. ఆయన కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు కొన్ని, చూసాం అది కూడా. సో ఇప్పుడు జబర్దస్త్లో చేశారు కదా, ధనాధన్ ధనరాజ్ మెయిన్ లీడ్. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఈరోజు ధనరాజు, అదే నేను చెప్పాను కదండి, మీరు ధనరాజు అనే నా పేరుని ధనరాజు అని, దానికన్నా ముందు ధనాధన్ అని 2 యాడ్ చేసిందంటే జబర్దస్తే. జబర్దస్త్ ఉంది కాబట్టే ఈరోజు ఫైనాన్స్గా మేము సెటిల్ అయ్యాము. ఎవరు కార్లు కొనుక్కున్నా లేకపోతే ఇంత మంచి ఫేమ్ వచ్చినా ఓన్లీ జబర్దస్త్ కారణం అండి. నేను చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను ఏంటంటే, ఒక సినిమా అనేది ఊర్లోకి తీసుకెళ్తుంది కానీ జబర్దస్త్ బెడ్రూమ్లోకి తీసుకెళ్తుంది. మన వాళ్ళు అనే ఫీలింగు జబర్దస్త్ ద్వారా మేమందరికి పరిచయం అయ్యాం అనమాట. జబర్దస్త్ లేకపోతే ఈరోజు చాలామంది ఆర్టిస్టులు లేరు.